రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఢిల్లీలో తాజాగా ఒక ఉగ్రవాద ముఠాను మన భద్రతా సిబ్బంది, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ ఆపరేషన్లో పట్టుకోవడం జరిగింది. ఢిల్లీకి ముంబై నుంచి వస్తున్నటువంటి ఇద్దరిని పట్టుకున్నారు. ఆ ఇద్దరిని ప్రశ్నించగా వాళ్ళ కదలికలు మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉన్నాయి. వాళ్ళు రాంచీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాంటాక్ట్ దొరికింది. ఈ రాంచీలో ఉన్నటువంటి వ్యక్తి, అతని పేరు ఆశీష్ దానీష్. ఈ ఆశీష్ దానీష్ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రొఫెసర్గా చలామణి అవుతున్నాడు. ఒక ప్రొఫెసర్ రూపంలో వాట్సాప్ గ్రూప్లో తనను తాను ప్రొఫెసర్గా పరిచయం చేసుకుంటున్నాడు. నిజానికి 23 ఏళ్ల కుర్రవాడే, కానీ మేధావిలాగా ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు కాబట్టి, బాగా చదువుకున్నాడు కాబట్టి ఇతను ప్రొఫెసర్ లాగా చలామణి అవుతూ ఒక వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ అసలు లక్ష్యము భారతదేశంలో భయోత్పాతాలు సృష్టించడము, బాంబులు పేల్చడం, విధ్వంసం సృష్టించడము, ఐసిస్ యొక్క మాడ్యూల్ని యాక్టివేట్ చేయడం. ఈ ఐసిస్ మాడ్యూల్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి కొందరు హ్యాండిల్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా లష్కర్ ఎ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి రూపంలో కాకుండా ఐసిస్ యొక్క రూపంగా వీళ్ళని కాంటాక్ట్ చేసి వీళ్ళని డెవలప్ చేయడం జరుగుతోంది. వీళ్ళని ఇలా వెతుకుతూ ఉండేటప్పటికి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి దొరికాడు. మొత్తం మీద 5గురు అరెస్ట్ అయ్యారు. ఈ 5గురిలో చిట్ట చివరి వాడు తెలంగాణకి చెందినటువంటి వాడు. దేశంలో ఎక్కడ ఏ ఇస్లామిక్ ఉగ్రవాదపు తీగని లాగినా మన తెలంగాణలో డొంక కదులుతుంది. తెలంగాణకు చెందినటువంటి వాడు ఎవరో ఒకరు, తెలుగు రాష్ట్రాలు నిజానికి ఒకప్పుడు తెలంగాణ, హైదరాబాద్, పాత బస్తీ అనేవాళ్ళు ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలోని బోధన్లో చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2022-23 ప్రాంతంలో రోహింగ్యాలకు పాస్పోర్ట్లు ఇస్తూ దాదాపు 60 మందికి పాస్పోర్ట్లు ఇచ్చి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి ఒక కుట్ర పన్నడం జరిగింది. దానికి బోధన్ వేదిక అయింది. బోధన్లో ఉన్నటువంటి కొందరు రెవెన్యూ ఆఫీసర్లని, కొందరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బందిని మచ్చిక చేసుకుని వాళ్ళని తమ వైపు తిప్పుకుని అనుకూలంగా ఒకే అడ్రస్ నుంచి 60-70 పేర్లను తీసుకుని వాళ్ళకి పాస్పోర్ట్లు చేయించి పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఈ రోహింగ్యాలకి అనుకూలంగా చేయించడం జరిగింది. అనుకోకుండా ఒకడు శంషాబాదులో పట్టుబడటము, వాడిని 4 ప్రశ్నలు వేసేటప్పటికి వాడు బెంబేలెత్తటము, మొత్తము పేర్లన్నీ చెప్పడము, దాంతో బోధన్ దాకా లింక్ వెళ్ళింది. అంతకు 1 సంవత్సరం ముందు బోధన్లో ఒక కరాటే ఇన్స్ట్రక్టర్ దొరికాడు. ఒక 52 సంవత్సరాల కరాటే ఇన్స్ట్రక్టర్ దొరికాడు. అతని పేరు అబ్దుల్ ఖాదర్. ఈ అబ్దుల్ ఖాదర్ వాస్తవానికి పిఎఫ్ఐ తరఫున నిజామాబాద్, బోధన్ ఈ ప్రాంతాలలో కరాటే నేర్పే పేరిట మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చాడు. ఇతన్ని నిజామాబాద్లో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కరాటే ఇన్స్ట్రక్టర్ల రూపంలో జిహాద్ని ప్రోత్సహించే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి బోధన్ వంటి చిన్న పట్టణంలో ఢిల్లీలో జరిగేటటువంటి ఉగ్రవాద సంఘటనలు చేయాలని చెప్పి పాకిస్తాన్ హ్యాండిలర్స్ తోటి నిత్య సంబంధంలో ఉంటూ పనిచేసేటటువంటి గ్రూప్ యొక్క లింక్ బోధన్తో ఉంది. ఇది ఆశ్చర్యపడాల్సినటువంటి విషయము. ఈ అషర్ దానీష్ అనేటటువంటి వాడు బొకారోకు చెందినవాడు. గత 18 నెలలుగా జార్ఖండ్లోని రాంచీ పట్టణంలో దాదాపు 18 నెలలుగా ఒక హోటల్లో, లాడ్జ్లో ఉంటున్నాడు. ఏ లాడ్జి 18 నెలలుగా అతన్ని ఉంచుకుంటుంది? ఇన్ని రోజులుగా లాడ్జ్లో అతను ఏకబిగిన ఉంటుంటే ఎందుకు సందేహం రాలేదు? ఆ హోటల్ వాళ్ళు ఎందుకు అడగలేదు? దీని అర్థం ఏంటంటే ఆ హోటల్లో కూడాను ఇతనికి అనుకూలమైన శక్తి ఎవరో, ఇతనికి సహాయం చేసే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఇతనితో పాటు ఆఫ్తాబ్ ఖురైషీ అనేటటువంటి 25 ఏళ్ల కుర్రవాడు, సూఫియాన్ అబూబకర్ ఖాన్ అనేటటువంటి 20 ఏళ్ల కుర్రవాడు, వీళ్ళు ముంబైకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు కాకుండా ఒకతను కమ్రాన్ ఖురైషీ అలియాస్ సమర్ ఖాన్, ఇతను మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్కి చెందినవాడు. మన తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి ఎవరు? బోధన్కి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే అతని పేరు మహమ్మద్ జుజైఫ్ యమన్. ఇతనికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల కుర్రవాడు ఐసిస్ పేరిట పనిచేస్తున్నాడు.
రాంచీ, మధ్యప్రదేశ్, ముంబై వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో ఆపరేషన్స్ నిర్వహించేందుకు దీనికోసము వీళ్ళలో ఒకడు ప్రొఫెసర్ లాగాను ఒకడు CEO లాగా చలామణి అవుతూ వీళ్ళు తమతో పాటు తుపాకుల్ని, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫరు, అమోనియం నైట్రేట్, సోడియం, బహుశా అది సోడియం క్లోరైడ్ అయి ఉండదు, సోడియం బైకార్బోనేట్, ఇవన్నీ కూడాను పేలుడు పదార్థాలు తయారు చేయడంలో ఉపయోగించే సామగ్రి. దీంతోపాటు వైర్లు, చిప్స్, రకరకాల ఈ బాల్ బేరింగ్స్, ఎందుకంటే పేలుడు జరిగినప్పుడు మొత్తం నలువైపులా విస్తరించి వెళ్ళడానికి, వేగంగా వెళ్ళేందుకు ఛర్రాలు అని తెలంగాణలో అంటారు, హిందీ పదం ఛర్రా అనేది. ఈ బాల్ బేరింగ్స్ ఇవన్నీ కూడాను సేకరించి వీళ్ళు ఢిల్లీలో దొరికారు. తీగలాగితే బోధన్ దాకా వచ్చింది. అంటే బోధన్లో గతంలో కూడాను ఇటువంటి సంఘటనలు జరిగాయన్నది బోధన్, నిజామాబాద్ జిల్లాల్లో. ఇది గమనించాల్సినటువంటి విషయము. ముఖ్యంగా ఆసక్తికరమైన విషయం, ఈ మొత్తము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆపరేషన్స్ చేయడానికి ముందే పట్టుబడ్డారు. కానీ ఒకడు ప్రొఫెసర్ రూపంలో, ఒకడు CEO రూపంలో ఒక భారీ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి పెద్ద స్కెచ్ వేసి ఈ పథకంలో ఒక చిన్న పట్టణానికి చెందినటువంటి కుర్రవాడు కూడా ఉన్నాడు. ఇది గమనించాల్సినటువంటి విషయము. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో గతంలో పాత బస్తీ కేంద్రంగా ఇటువంటి కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు పాత బస్తీ, అందరి దృష్టి పాత బస్తీలో ఉంటుంది కాబట్టి పాత బస్తీలో ఇటువంటి కార్యకలాపాలు తగ్గినాయి. స్మాల్ టౌన్స్లో యాక్టివిటీ పెరిగింది. బోధన్ కావచ్చును, మనకి నర్సాపూర్, మెదక్లో ఉన్నటువంటి నర్సాపూర్ కావచ్చును, అల్లాదుర్గం కావచ్చును, నల్గొండ కావచ్చును. 2006 ప్రాంతంలో నల్గొండ జిల్లాకి చెందినటువంటి 30 మంది యువకులు ఐసిస్లో చేరిన వాళ్ళు ఉన్నారు, అల్ఖాయిదాలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ ఇచ్చేటటువంటి ఆయుధ శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొందరు కశ్మీర్లో కూడా పనిచేసి, కశ్మీర్లో కూడాను జిహాదీ ఉన్మాదాన్ని పెంచే పనిచేసి వచ్చినటువంటి వాళ్ళని 2006 నాటికి. ఆ రకంగా చూసినట్టయితే చిన్న టౌన్ మదనపల్లె, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లెలో 2007లోనే ఖురేషి అనేటటువంటి ఒక వ్యక్తి, ఆజాద్ అహ్మద్ ఖురేషి, అతను లష్కరే తోయబా సభ్యుడు, మదనపల్లెలో ఉన్నాడు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక విధ్వంసానికి పాల్పడ్డ తరువాత అతను అక్కడి నుంచి పారిపోయి వచ్చి మదనపల్లెలో తలదాచుకున్నాడు. యూపీలో సంఘటన చేస్తే వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితము ఉత్తరప్రదేశ్లోని షామ్లీకి చెందినటువంటి ఉగ్రవాదులు హైదరాబాద్లో బట్టల వ్యాపారులుగా ఉంటూ జయగూడ, మల్లేపల్లి ప్రాంతంలో, బీహార్లోని దర్భంగలో పేలుడు విధ్వంసం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్ళు దొరికిపోయారు. అనుకోకుండా వాళ్ళు పంపినటువంటి పేలుడు పదార్థాలు రైల్వే గోడౌన్లో పేలడంతో మొత్తం మీద వీళ్ళని తీగలాగితే మొత్తానికి హైదరాబాద్కి, ఉత్తరప్రదేశ్కి చెందినవాడు హైదరాబాద్లో, యాక్షన్ బీహార్లో. కాబట్టి ఉత్తరప్రదేశ్లో యాక్షన్కి పాల్పడ్డవాడు మదనపల్లిలో దాగున్నాడు. మెడ్రాస్, చెన్నైలో ఉన్నటువంటి కోయంబత్తూరులో దాడులకు పాల్పడ్డటువంటి వాడు రాయచోటిలో ఇటీవల బయటపడ్డారు. 2 వ్యక్తులు బయటపడ్డారు. ఒకడి పేరు అబూబకర్ సిద్దిక్, ఇంకొకటి పేరు మహమ్మద్ అలీ. వీళ్ళు 1995 ప్రాంతం నుంచి రాయచోటిలో తలదాచుకుని ఉన్నారు. స్థానికంగా వీళ్ళకి మద్దతు లభించింది. వీళ్ళు స్థానికులతో కలిసి దాగుండిపోవడమే కాకుండా, స్థానికుల నుంచి ఆశ్రయం పొందడమే కాకుండా, ఇప్పటికీ అల్ ఉమా ఐడియాలజీకి అనుగుణంగా పనిచేస్తూ దొరికారు వీళ్ళు. సో అదే రకంగా హైదరాబాదులో ఉంటున్నటువంటి వ్యక్తి విజయనగరంలో పేలుడు కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఇటీవలే పట్టుబడ్డారు సయ్యద్ సమీర్, అదేవిధంగా సిరాజుర్ రెహమాన్. కాబట్టి మతోన్మాద ఉగ్రవాదము ఇప్పుడు పెద్ద పట్టణాలకు, అలీగఢ్కో, ఢిల్లీకో, లేకపోతే భోపాల్కో, హైదరాబాద్కో, ముంబైకో పరిమితం కాదు. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న ప్రదేశాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా వాళ్ళు దాక్కుంటున్నారు, దొరుకుతున్నారు. ఉదాహరణకి ధర్మవరంలో కూడాను, అనంతపూర్ జిల్లా ధర్మవరంలో, అవిభక్త అనంతపూర్ జిల్లా ధర్మవరంలో 2025 ఆగస్టులో జైషే మొహమ్మద్కి చెందినటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. అతని పేరు నూర్ మహమ్మద్. కాబట్టి ఢిల్లీలో దొరికినటువంటి ఉగ్రవాద మాడ్యూలు వెనుక బోధన్ వంటి చిన్న
గ్రామము కాదు పట్టణం కాదు అన్నటువంటి చిన్న పట్టణానికి చెందినటువంటి కుర్రవాడు 20-year బాయ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మదనపల్లె కావచ్చు, రాయచోటి కావచ్చును, నంద్యాల కావచ్చును, ప్రొద్దుటూరు కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను జెహాదీ ఉన్మాదము ప్రబలుతున్నటువంటిది. స్మాల్ టౌన్స్కి జెహాదీ ఉన్మాదము వ్యాపించడం అనేది ఒక పెద్ద ప్రమాద సంకేతము. ఆధునిక టెక్నాలజీతో ప్రొఫెసర్లుగా, విద్యాధికులుగా చలామణి అవుతూ సీఈఓల పేర్లు పెట్టుకుని కూడాను ఇటువంటి కార్యకలాపాలని నిర్వహించడం ఏదైతే ఉందో ఇది ఆందోళన కలిగించేటటువంటి విషయము. ప్రభుత్వం దృఢంగా ఉంది, వీళ్ళు పట్టుబడుతున్నారు, యాక్షన్ చేయడానికి ముందు పట్టుబడుతున్నారు. కానీ చిన్న పట్టణాలకు, చిన్న గ్రామాలకు, అసలు ఊహించనటువంటి ప్లేసెస్కి మతోన్మాద జెహాదీ ఉన్మాదం వెళుతోంది. అక్కడెక్కడో పాకిస్తాన్లో కూర్చున్నవాడు వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు, వీళ్ళ చేత కార్యకలాపాలు చేయిస్తున్నాడు అన్నది ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.